అఘోరి నాగసాధు తన చెల్లిని బలవంతంగా మొత్తు పెట్టి తీసుకువెళ్ళిపోయిందని సోదరుడు శ్రీహర్ష చెప్తున్నారు. శ్రీహర్ష కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు అఘోరి నాగసాధు గురించి. ప్రస్తుతం మాట్లాడదాం. శ్రీహర్ష, అసలు ఏం జరిగింది? మీ మీద కూడా ఆమె లైంగిక దాడి చేసింది, లేకపోతే మందు దాడి కదండి, సెక్సువల్ ఎఫెక్షన్ కోసం ట్రై చేసిందండి. మేము ఎక్కడ దొరకలేదు. పైగా మా మీద పడతాము, ముద్దులు పెడతాము, బొగ్గలు కొరకడము, బొగ్గలు గట్టిగా పెట్టుకుని లావడం, నీ బొగ్గలు బాగున్నాయి అంటాము, బాగా పెద్దగా హక్ చేసుకోవడం, మీద పడతాం, ఇలాంటివి చేసేది. ఒకరోజు ఏముందంటే మా చెల్లితోటి, మీ అన్నయ్య భలే బాగున్నాడు, ఒక రోజు నైట్ నాతో బుడగబెట్టుకుంటాను అంది. ఆ మాట అంటే మేము ఆ రోజు భయపడిపోయి నేను మా విష్ణునాథ ఇంటికి వెళ్ళాను. నేను ఇప్పటికీ ఈ విషయం చాలామంది మీడియాలకు కూడా చెప్పాను జరిగింది. ఇదే జరిగింది. అంటే డైలీ మందు, బీరు బాటిల్, డైలీ బీరు, డైలీ మందు, సిగరెట్లు, చికెన్ బిర్యానీ, మా ఇంట్లోకి ఒకసారి చికెన్ తెప్పించి మా అమ్మ చేత వండించుకుని తినేది. అదండి. మా అమ్మని చూస్తే మాట్లాడితే ఏ సుందరి అని పిలిచేది మా అమ్మని. అది ఇప్పుడు కండోమ్ ప్యాకెట్లు కూడా తీసుకురమ్మంది మిమ్మల్ని అంది, నాతోనంది. కండోమ్ ప్యాకెట్స్ తీసుకురాను అమ్మ, నేను అలా కదమ్మా, నేను మాతాజీలో చూస్తున్నాను అంటేను నేను ఊరినే సరదాగా అన్నానమ్మా నీతో అలాగా అని చెప్పాను అంది. ఓకే, కాదు కదండి, అసలు అఘోరి నాగసాధు అనుకుంటున్నారా? జనరల్గా సాధువులు అంటే ఈ బీర్లు తాగరు, రెండోది కాండోమ్స్ తెమ్మనరు, ఇవన్నీ ఎందుకు చేసింది? ఫస్ట్ అనుకున్నానండి. తర్వాత ఆమె వచ్చి మాతో బిహేవ్ చేసిన ప్రవర్తన బట్టి మేము తను అసలు అఘోరియే కాదని చెప్తున్నామండి. ఎందుకంటే ఒక మనిషిని ఒక డాక్టర్తోనే ట్రావెల్ చేసామంటే అతను డాక్టర్ ఎంతవరకు వైద్యం చేయగలరు అనేది మనకు తెలిసిపోతుంది ఒక 4-5 రోజులు ట్రావెల్ చేస్తే. అలాంటిది మేము ఇప్పుడు వారం రోజుల దాకా ట్రావెల్ చేసాము కాబట్టి తను అఘోరియే కాదని చెప్పి మాకు తెలిసిపోతుంది. ఇప్పుడు అంటే మీ చెల్లి మీ ఆర్టీవీతో మాట్లాడుతూ మీ దగ్గరికి రానని చెప్తుంది. అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసేసిందండి, అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. నేను మా అమ్మ ఉన్నారు కదా, ఏజ్డ్ పర్సన్ కదా, మా అమ్మ చూసుకుంటుంది, మా అమ్మ నీకు హెల్పర్గా ఉంచుతానమ్మా అని చెప్పాను. ఇక్కడ ఉన్న రోజులు హెల్పర్గా ఉంచుతానంటే, లేదు నాకు మీ అమ్మ వద్దు, మీ చెల్లెలే కావాలి అని చెప్పని మా చెల్లిని వారం రోజులు ఉంచుకుంది. వారం రోజులు ఉంచుకుని ఎక్కడ ఉంచుకుంది? ఇక్కడ ఇంట్లోనేనండి. నాకు కూడా తెలియదు ఈ విషయం. మొన్న మా నాన్న చదువుతున్న మీడియాలతో చదువుతుంటే నాకు తెలిసింది. ఇంట్లో ఆ పిల్ల జ్ఞానం పెరగడానికి అని చెప్పని ఏదో మందులు ఏదో పసరు పూసి మా చెల్లికి పెట్టిందంట. మరి ఏమింటుందో నాకు తెలియదు. ఆ తర్వాత పైన నేను ఒకసారి చూస్తూ ఏంటంటే ఇలాగ చేతులతో ఇలాగ ముద్రలు వేస్తూ మా చెల్లిని కూర్చోబెట్టించుకుంది. మా చెల్లి కూడా అప్పుడు ఆమె ట్రాన్స్లోనే ఉంది. నేను తలుపు తీసాను. అప్పుడు సడన్గా తీసినప్పుడు ఎవరైనా సరే సడన్గా తిరిగి చూస్తారు కదా, ఒక లేడీ అఘోరి మాత్రం నా వైపు తిరిగి చూసింది. మా చెల్లి మాత్రం ఆ వైపు ఇలానే ఉంది ట్రాన్స్లో ఉండి. సరే నన్ను తలుపు నేను గట్టిగా నెట్టదంతామా, నువ్వు ఎందుకు వచ్చావు, మేము ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పని గట్టిగా నాపై అరిచింది. అప్పుడు నేను భయపడినాక ఒక 10-15 నిమిషాలు ఆగినాక ఆమె బయటకు వచ్చి, లేదు నాన్న మేము అసలు ఏకాంతంగా ఒక పూజ చేసుకుంటున్నాము, అందుకని నువ్వు ఇలా వచ్చేసరికి నేను అరిశాను, ఏమీ లేదని చెప్పిన తర్వాత మళ్ళీ శాంతంగా మాట్లాడింది. ఆ తర్వాత ఎంత అయిపోయినాక ఆమె వెళ్ళిపోవడం జరిగింది. జరిగినాక ఆమె మా చెల్లిని బయట నుంచి తీసుకొని వెళ్ళిపోయింది బెల్లంపల్లి. ఆడికి వెళ్ళిపోతే అక్కడికి మా విష్ణు అన్నయ్య వెళ్ళి ఆ పిల్లని తీసుకొచ్చి మళ్ళీ మాకు అప్పచెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినాక ఆ పిల్లని తీసుకుని ఎల్బీ నగర్ వెళ్తే అక్కడ నాటు వైద్యం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు ఆ పిల్ల కడుపులో మందు ఉంది, ఆ పిల్ల మందుకి కొంచెం గోధుమ రంగులో ఉండే మందు ఒకటి ఇచ్చారు విడుగురికి. దాన్ని 2 డోసులకి ఇమ్మన్నారు. ఒకటి పొద్దున్నే 1/2 లీటర్ పాలల్లో కలిపి పాలలో ఇమ్మన్నారు. ఆ ఇచ్చినాక ఆ పిల్లకి వాంతింగ్స్ అయ్యి మోషన్స్ అవుతాయి అన్నమాట. 7 మోషన్లు 8 మోషన్లు అలా అవుతాయి. అలా అయినప్పుడు ఒక డోసు అయిపోద్ది. తర్వాత మోషన్స్ అవ్వకుండా టాబ్లెట్ ఇమ్మన్నారు. అదంతా అయిపోయినాక మళ్ళీ ఇంకో 2 డోసు మజ్జిగతో ఇమ్మన్నారు. ఆ 2 డోసు ఇస్తున్నప్పుడు అది తీసుకోవద్దని చెప్పని ఆ పిల్లతో ఎలాగో కాంటాక్ట్ చేసి చెప్పిందంట. ఆ పిల్లతో కాంటాక్ట్ చేసి చెప్పినాక ఆ పిల్ల మజ్జిగ మందు తీసుకోలేదు. అదే రోజు సాయంత్రం నేను 6:30కి నేను మానస్ హాస్పిటల్ తెలుసు కదండి మీకు, అక్కడ మా అన్నయ్య ద్వారా అపాయింట్మెంట్ తీసుకున్నాను. అక్కడికి తీసుకెళ్ళి చూపించి పిల్ల మానసిక పరిస్థితి ఎలా ఉంది ఇంటిని తెలుసుకుందాం అని చెప్పని మానస్ హాస్పిటల్లో నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను 6:30కి సాయంత్రం. అలా అదే రోజున 1:30కి ఆ పిల్ల వెళ్ళిపోవడం జరిగింది. మీ చెల్లెలు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, మా అన్నయ్య ఎటువంటి పని చేయడు, గాలికి తిరుగుతాడు, మాకు ఒక పైసా సంపాదన లేదు. నేను మీకు చూద్దాం, మా విష్ణు అన్నయ్యకి గోగ్యాస్ కంపెనీ ఉందండి. ఆ గోగ్యాస్ కంపెనీ ఉన్నప్పుడు నేను ఆ కంపెనీలోనే చేశాను. ఆ తర్వాత నాకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని నేను ర్యాపిడో కూడా వేస్తానండి. అదొక్కటే కాకుండా నాకు అది ఇన్కమ్ ఉంది. ఆ ఉన్న రోజులు మాత్రం నేను ఏ పనికి వెళ్ళకుండా ఆమెతోనే ఉన్నాను. ఎందుకంటే ఆవిడ ఏ టైంలో ఎప్పుడు ఏం అడిగితే తెలియదు.
అర్ధరాత్రి 11-12కి అంటే ఒకటి నాకు ఒకటి కావాలంటే మాత్రం అది తీసుకుని రావాల్సిందే. ఆ టైంలో ఎగ్ పఫ్స్ కావాలని అడిగిద్ది. ఎగ్ పఫ్స్ కావడం కోసం మేము విజయవాడ చుట్టూ తిరిగేవాళ్ళం. అంటే జనరల్గా కాదు, ఒక్క నిమిషం ఒక మాట చెప్తాను. జనరల్గా అలాంటి వాళ్ళని చూస్తేనే చాలామంది భయపడతారు. అలాంటి వాళ్ళని మీరు ఇంట్లో అన్ని రోజులు ఎలా పెట్టుకున్నారు? మా అన్నయ్య గారికి పరిచయం ఉండటం వల్ల, మా గురువు గారు రాజనాథ్ గారు, మా నాన్నగారికి పెరాల్సి వచ్చి పక్షవాతం వచ్చి మా ఏది నడవలేక ఇదే మంగళగిరిలో సగం బట్టలు వేసుకుని ఒంటి మీద సగం వ్యవస్థరంగా మా నాన్న తిరిగాడు. అలాంటి టైంలో మా నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎందుకంటే హెవీగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. ఆ టైంలో మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము మా నాన్నకి ట్రీట్మెంట్ ఇచ్చాము. ట్రీట్మెంట్ ఇప్పించినాక ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన కొన్ని నాటు మందులు చెప్పారు. నాటు మందులు ఒక తాయితీ ఇచ్చారు. ఏది తణుకు రాజేష్నాథ్ అఘోరి గారు. ఆయన దగ్గరికి వెళ్ళినాక మా నాన్న మామూలు మనిషి అయ్యాడు. ఇప్పుడు మీతోనూ మాట్లాడుతున్నాడు కూడా అందరితో, మీడియాతో. ఆ నమ్మకంతోనే అదే అంతకుముందే ఆయన దగ్గర మా చెల్లిని జాయిన్ చేయడం జరిగింది. ఇంకోటి మీ చెల్లి చిన్నప్పటి నుంచి ఏమన్నా మానసికంగా ఎలాంటి ఎప్పుడన్నా మాట్లాడడం క్రేజ్ ఎక్కువ అనమాట. క్రేజ్ ఎక్కువ అంటే ఎలాంటి ఇప్పుడు మనం చూసానుకో, వావ్ బాగుంది నాకు అది కావాలి అన్నట్టుగా అలాంటి క్రేజ్ ఉండేది అనమాట ఆ పిల్లకి. ఏదైనా చూస్తే మాత్రం అది నాకు కావాలి. ఒక ఇప్పుడు గతంలో ఏమైనా గతంలో ఎప్పుడైనా మెంటల్గా అప్సెట్ అవ్వడం అలాంటి నేను జరిగినాయా? మెంటల్గా అప్సెట్ అవ్వడం అంటే ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఏదైనా సరే క్రేజీగా ఫీల్ అయ్యేది అనమాట ఆ పిల్ల. ఒకదాన్ని చూస్తే దాన్ని క్రేజ్గా వావ్ అది చాలా బాగుంది అన్నట్టుగా అలా మాట్లాడిద్ది అనమాట. అలా అబ్నార్మల్గా బిహేవ్ చేసేది అనమాట ఏదన్నా కొత్తగా కానీ క్రేజ్గా కనబడితే. అతని పేరు అల్లూరి శ్రీనివాస్ అని చెప్తున్నావు, అఘోరి నాగసాధు పేరు. అబ్బాయి అల్లూరి శ్రీనివాస్ పేరు. అల్లూరి శ్రీనివాస్ అండి. అబ్బాయి అన్నతను అబ్బాయేనండి. ఇప్పటికీ అతను ఆపరేషన్ చేయించుకున్నా కానీ తనలో ఉన్న మగ లక్షణాలు పోలేదు కాబట్టి మా చెల్లెలు ట్రాప్ చేశాడు. సరే ఓకే. ఫైనల్గా ఇది ఆయన చెప్తుంది. ఖచ్చితంగా లైంగికంగా అంటే తన మీద పడ్డాడు, ముద్దులు పెట్టాడు, బొగ్గలు నిమిరాడు, చాలా ముద్దుగా ఉన్న బొగ్గలు బాగున్నాయి, ఇలా రకరకాలుగా మాట్లాడాడు. అంతేకాదు మందు, బీర్లు, చికెను, మటను ఇలా అన్ని వెరైటీస్ తెప్పించుకుని ఇక్కడ వండించుకోవడం, బయట నుంచి పార్సల్ తెప్పించుకుని తినేవాడు. అర్ధరాత్రి ఏం కావాలంటే అది తీసుకురమ్మని చెప్పేవాడు. ఇలా రకరకాలుగా హింసించారని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే తమ చెల్లిని తమకు కావాలని చెప్తున్నారు. పోలీసులు చొరవ తీసుకుని తమ చెల్లిని కాపాడాలని పేరెంట్స్ ఆ చెల్లెలు శ్రీహర్ష అయితే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV మంగళగిరి నుండి.